ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ 2007 టీ20 వరల్డ్ కప్ చూసిన ఏ ఒక్కరూ మర్చిపోలేని పేర్లు. మొదటి మ్యాచ్ టై అవడంతో పాక్ తో జరిగే రెండో మ్యాచ్ డూ ఆర్ డై అయ్యింది. ఈ మ్యాచ్ లో ఇర్ఫాన్ చివర్లో 20 పరుగులు చేసి చిన్నపాటి మెరుపులనే కాకుండా 4 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఇర్ఫాన్ పర్ఫార్మెన్స్ లేకపోయింటే మ్యాచ్ టై అయ్యేది కాదేమో, ఇండియా బాల్అవుట్ కాంటెస్ట్ లో గెలిచేది కాదేమో. ఆ ఒక్క మ్యాచ్ లోనే కాదు, ఇంగ్లాండ్ తో 3 వికెట్లు, సెమీస్ లో ఆస్ట్రేలియాతో 2 వికెట్లు, ఫైనల్లో పాక్ తో 3 వికెట్లు తీసి ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే పాక్ తో తొలి మ్యాచ్ బాల్అవుట్ కాంటెస్ట్ తో ఇండియా గెలవడం వలన ఫైనల్లో ఫైనల్ ఓవర్ హైలైట్ కావడం వలన ఇతని పర్ఫార్మెన్స్ మరుగున పడిపోయింది. మరో ఆటగాడు ఆర్పీ సింగ్. బ్యాటింగ్ లో మెరుపులు లేవు కానీ బౌలింగ్ లో నిప్పులు చెరుగుతూ అపోనెంట్స్ ని వణికించాడు. టోర్నీలో మొత్తం 12 వికెట్లు తీశాడు. లీగ్ దశలో ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఇండియా భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు భీకరంగా ఆడుతూ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడుతున్నారు. ఆ మ్యాచ్ లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఈ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్స్ అంతా 30కి పైగా పరుగులు ఇస్తే ఆర్పీ మాత్రమే 30కి లోపల ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ తో 2 వికెట్లు, సౌత్ ఆఫ్రికాతో 4 వికెట్లు, కీలకమైన ఫైనల్లో పాక్ తో 3 వికెట్లు తీసి ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఆర్పీ సింగ్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతం అంటే అతను ఒక్క మ్యాచ్ లో కూడా 10 ఎకానమీతో పరుగులు ఇవ్వలేదు. చాలా మంది సబ్స్క్రైబర్స్ స్టార్ ఆటగాళ్ల గురించే కాదు వీరి గురించి కూడా వీడియో చేయమని అడిగారు. వారి పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండడంతో వీడియో చేశాను. నచ్చితే లైక్ చేసి థ్యాంక్ యూ లెజెండ్స్ అంటూ కామెంట్ చేయండి.